హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటివరకు మనం బుక్ ఆఫ్ జోబ్ని డిస్కస్ చేస్తూ 37 ఎపిసోడ్స్లో 37 చాప్టర్స్ కంప్లీట్ చేశాం కదా. ఇప్పుడు ఈ ఎపిసోడ్ నెంబర్ 38లో చాప్టర్ నెంబర్ 38 అండ్ 39 డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పటివరకు ఈ బుక్ ఆఫ్ జోబ్లో ఏం జరిగిందనేది ఒకసారి రీక్యాప్ వేసుకుంటే, యోబు అనే పరమ భక్తుడు దేవునికి ఇష్టంగా ఉంటూ దేవుని చేత ఆశీర్వదింపబడి దేవుణ్ణి ఎల్లప్పుడూ ఆరాధిస్తూ భక్తుడిగా ఉండగా, తనకివ్వబడిన ఆశీర్వాదం వల్ల మాత్రమే దేవుడికి లోబడి ఉన్నాడని సాతాను భావించి దేవుని ముందు ఛాలెంజ్ చేశాడు. అప్పుడు దేవుడు తన ప్రాణమును తప్ప తనకు ఎన్ని శ్రమలైనా కలిగించు అని ఆజ్ఞాపించడంతో యోబు తన ఆస్తిని, కుటుంబాన్ని, సర్వస్వం కోల్పోయాడు. కేవలం తన భార్యతో మాత్రమే ఉన్నాడు. తను కూడా యోబుని విమర్శిస్తూ ఉంది. అయితే తన శరీరముని పుండ్లతోటి రోగము కలిగి బూడిదలో కూర్చుని విలపిస్తుండగా యోబు యొక్క ముగ్గురు స్నేహితులు ఎలీఫజ్, బిల్దాదు, జోఫర్ వచ్చి యోబుని ప్రశ్నలతో గుచ్చుతున్నారు. నీవు ఏదో రహస్యమైన పాపం చేయడం వల్లే నీకు ఇటువంటి గతిని దేవుడు పట్టించాడు కాబట్టి నీవు దాన్ని ఒప్పుకో అంటున్నాడు. యోబు మాత్రం నేనటువంటి పాపం చేయలేదని రివర్స్లో అటాక్ చేస్తూనే దేవుణ్ణి కొన్ని ప్రశ్నలు వేశాడు. నన్ను ఎందుకు ఎలా చేశావు అని కొన్ని ప్రశ్నలు వేశాడు. అప్పుడు ఎలీహు అనే ఒక యంగ్ మ్యాన్ వచ్చి యోబు స్నేహితుల నోరు కూడా మూయించి మరింత ఘాటుగా యోబుని విమర్శించాడు. ఈ చాప్టర్ నెంబర్ 38లో దేవుడు యోబుతో మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడంటే, సుడిగాలిలో నుండి ఒక శబ్దముగా వచ్చి యోబుతో దేవుడు ఎలాగంటున్నాడు, జ్ఞానము లేని మాటలు మాట్లాడి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు. యోబు తను మాట్లాడే మాటల్లో జ్ఞానము లేదు. దేవుని యొక్క జ్ఞానము యోబు కోల్పోయాడు. తన భార్య చెప్పినట్టుగా దేవుడిని విమర్శించకపోయినా, దేవుడిని దూషించకపోయినా సరే కొన్ని నిందలైతే దేవుడి మీద వేశాడు. నీవు నా కోసం చాలా చేసి పెట్టావు కదా, నేను కూడా నీ పేరు చెప్పి ఎన్నో పుణ్యమైన కార్యాలు చేశాను, అయినా నన్ను ఎందుకు విడిచిపెట్టావు అని చెప్పి దేవుడిని నిందించాడు. దేవుడు మాత్రం నీవు జ్ఞానం లేకుండా మాట్లాడుతూ నీ ఆలోచనలను చంపేసుకుంటున్నావు అన్నాడు. అలాగే నీవు రెడీగా ఉండు, నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ వేస్తాను, నువ్వు వాటికి సమాధానం చెప్పవలసి ఉంది అని ఈ చాప్టర్ నెంబర్ 38 అండ్ 39లో మొత్తం కలిపి ఆ క్వశ్చన్స్ నేను కౌంట్ చేస్తే చాప్టర్ నెంబర్ 38లో 43 క్వశ్చన్స్, చాప్టర్ నెంబర్ 39లో 21, టోటల్ 64 క్వశ్చన్స్ దేవుడు యోబుని అడిగాడు. ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా వేటిని బేస్ చేసి ఉన్నాయంటే దేవుని యొక్క సృష్టి, దేవుడు ఈ సృష్టిని ఎలా చేశాడు, దానికి సంబంధించిన నాలెడ్జ్ నీకుందా యోబు అని అడుగుతున్నాడు. భూమి, దాని యొక్క పరిమాణము, నక్షత్రములు, సముద్రము, మేఘము, అరుణోదయము, మరణద్వారము, వెలుగు, చీకటి, వడగండ్లు, తూర్పుగాలి, ఎడారి, వరద నీరు, ఉరుములు, మెరుపులు, వర్షము, మంచు బిందువులు, మంచుగడ్డ, నక్షత్రములు, ఆకాశమండలము, జలరాశులు, అంతరింద్రియములు, హృదయము, వాటిలో ఉన్న జ్ఞానము, ధూళి, బురద, మంటిబెడ్డలు, సింహపు పిల్లలు, కొండ మేకలు, ఇవన్నీ కూడా చాప్టర్ నెంబర్ 38లో ఇన్వాల్వ్ అయిన థింగ్స్. నేను భూమిని ఎప్పుడు సృష్టించాను, అప్పుడు నువ్వు ఎక్కడున్నావు, భూమి యొక్క సైజును ఎవరు ఫిక్స్ చేశారు, దాన్ని ఎవరు కొలుస్తారు, భూమి యొక్క పిల్లర్స్ను ఎవరు స్థాపించారు, ఏ మెటీరియల్తో దాన్ని తయారు చేశారు, భూమి యొక్క మూలరాయి కార్నర్ స్టోన్ ఉంటే దాన్ని ఎవరు స్థాపించారు, సముద్రపు అలల్ని ఎవరు మోస్తారు, నేను ఆకాశాన్ని, మేఘాలని, చీకటిని, వెలుగుని సృష్టించినప్పుడు నువ్వెక్కడున్నావు, నేను అలల్ని, సముద్ర తరంగాల్ని ఆపినప్పుడు నువ్వేం చేస్తున్నావు, సూర్యోదయాన్ని నువ్వు క్రియేట్ చేసావా, సూర్యోదయము ఎక్కడి నుంచి ఉదయించాలన్నది నువ్వు వాటికి చెప్పావా, సముద్రపు అంచుల్లోకి నువ్వేమైనా వెళ్ళావా, సముద్రపు అగాధముల్లో నువ్వేమైనా సంచరించావా, మరణ ద్వారమును, వాటి తలుపులను నువ్వు తెరవగలవా, లోపలున్న అంధకారము నీకు తెలుసా, భూమి యొక్క విశాలమును, వైశాల్యమును నీవు ఎంతుందో చెప్పగలవా, వెలుగు ఎక్కడ మొదలవుతుందో ఆ స్థానానికి నువ్వు వెళ్ళగలవా, చీకటి ఎక్కడ నివసిస్తుందో నీకు తెలుసా, వెలుగుకి చీకటిని, చీకటికి వెలుగుని నువ్వు ఇవ్వగలవా, దానికి వెళ్ళవలసిన దారి నీకు తెలుసా, మంచుగడ్డలు, మంచు కొండలు, వాటి నిక్షేపములు ఎక్కడ ఉన్నాయో నీకు తెలుసా, వెలుగు సపరేట్ చేయబడే ప్లేస్కి నువ్వు వెళ్ళగలవా, వర్షానికి తండ్రి ఎవరు, ఋతువుల్ని ఎవరు సృష్టిస్తారు, తూర్పు గాలి భూమి మీదకి ఎక్కడి నుంచి వస్తుంది, మంచు బిందువుల్ని ఎవరు సృష్టించారు, మంచు గడ్డని ఎవరు చేశారు, నక్షత్రాలని నువ్వు అరెస్ట్ చేయగలవా, బంధించగలవా,
లేదా వాటిని విడుదల చేయగలవా? నక్షత్రము ఎప్పుడు వెలగాలి, ఎప్పుడు వెలగకూడదనేది వాటి టైమింగ్స్ నువ్వన్నీ ఫిక్స్ చేయగలవా? నక్షత్రాలని, వాటి ఉపనక్షత్రాలని నువ్వన్నీ లీడ్ చేస్తావా? ఆకాశ మండలములో కొన్ని నిర్మాణాలు ఉన్నాయి. వాటిని ఎవరు చేశారు? అవి ఎక్కడున్నాయి నీకు తెలుసా? భూమి మీద ప్రభుత్వాన్ని నువ్వు ఏర్పరచగలవా? ఆకాశంలో ఉండే మేఘాలు నీకు చెప్పి వాటి పనులు చేసుకుంటాయా? ఆకాశంలో ఉండే మెరుపులు, ఉరుములు నువ్వేమన్నా వాటిని కలిగించగలవా? మన హృదయములలో జ్ఞానము ఎవరిస్తారు? మన అంతరింద్రియములలో జ్ఞానము ఎవరు పెడతారు? ఫీమేల్ లయన్స్ కోసం నువ్వు వేటాడి వాటికి తిండి పెడతావా? సింహపు పిల్లల్ని పోషిస్తావా? కాకులకు నువ్వు ఆహారం పెడతావా? ఇవన్నీ కూడా 43 క్వశ్చన్స్. వీటన్నిటికీ సింగిల్ ఆన్సర్ ఏంటంటే, యోబు చెప్పలేదు కానీ నువ్వు ఇవేమీ చేయలేవు. అక్కడ ఏం జరుగుతుందనేది నీకేం తెలీదు. ఎందుకంటే అదంతా జరిపించేది, చేసేది నేను. అవన్నీ నా కంట్రోల్లో ఉన్నాయి. నువ్వెంత యోబు? నీవు నిమిత్త మాత్రుడు మాత్రమే. నీ పని ఏంటంటే నేనిచ్చిన ఆశీర్వాదమును అనుభవించాలి, నాకు కృతజ్ఞతా భావము కలిగి నన్ను సేవించాలి, నీ కుటుంబంతో నువ్వు చల్లగా ఉండాలి, 10 మందికి నీ జీవితాన్ని ఒక మాదిరిగా చూపించాలనేది మాత్రమే నా ఉద్దేశం అని దేవుడు చెప్పకనే చెప్తున్నాడు. ఇంకా చాప్టర్ నెంబర్ 39లో ఇంకా 21 క్వశ్చన్స్ ఉన్నాయి. అడవి జంతువులు అవి ఎప్పుడు ఈనుతాయి, ఎప్పుడు పిల్లల్ని కంటాయి అనేది నీకు తెలుసా? వాటి ప్రసవ దినములెన్నో, ప్రసవ మాసములెన్నో నువ్వు లెక్కింపగలవా? అడవి గాడిదలకు ఆ స్వేచ్ఛను ఎవరిచ్చారు? వాటిని ఎవరు విడుదల చేస్తారు? నీవు అడవి జంతువుల్ని నీ ముందు చేతులు కట్టుకునేలాగా, నీ మాట వినేలాగా నువ్వు చేసుకోగలవా? వాటిని నువ్వు కంట్రోల్ చేయగలవా? నువ్వు చెప్పావు కదా అని చెప్పి నీతో పాటు వచ్చి నీ పెరట్లో ఉండే ఒక కెజిల్లో అవి నివసిస్తాయా నీకోసం? నువ్వు వాటిని బంధించగలవా? అవి నీ మాట వింటాయా? నువ్వు చేయాల్సిన పని ఉంటే వాటితో చేయించుకోగలవా? నిన్ను పోషించడం కోసం ఆ వ్యవసాయం చేసి అన్నం తయారు చేసి నీకు పెడతాయా? అలాగే అడవి గుర్రాలకి నువ్వు బలం ఇస్తావా? అడవి జంతువులు నీ మీద జాలి చూపిస్తాయా? డ్యాగలు, రాబందులు, పక్షిరాజులు ఇవన్నీ నీ మాట విని ఆకాశంలో ఎగురుతాయా? నీ మాట విని రెక్కలు ఆడిస్తాయా? నువ్వు చెప్పావని చెప్పి కిందకు వస్తే అసలు నీ మాట వింటాయా అవి? ఇవన్నీ కూడా వైల్డ్ లైఫ్ అనేది కూడా నా కంట్రోల్లోనే ఉంది. నీవు వాటిని కంట్రోల్ చేయలేవు. నీ కోసం అవి ఏ పని చేయలేవు. ఎందుకంటే సృష్టి అంతా అంటే ఆకాశ మహాకాశములు, భూమి, సముద్రము ఇలా పంచభూతములన్నీ నా కంట్రోల్లో ఉన్నాయి. వైల్డ్ లైఫ్ కూడా నా చేతిలో ఉంది. అడవి గాడిదలు, అడవి గుర్రములు, లేళ్ళు, రాబందులు, డేగలు ఇవన్నీ కూడా నా కంట్రోల్లో ఉన్నాయి. అవన్నీ క్రూర జంతువులైనా సరే నా మాట వింటే తప్ప నీ మాట విను. ఎందుకంటే ద యూనివర్స్ ఈజ్ ఇన్ మై కంట్రోల్ యోబు. నీవు చేయాల్సిందల్లా నన్ను సేవించడం. అలాగే మనమంతా ఏం అర్థం చేసుకోవాలంటే యూనివర్స్ అనేది చాలా పెద్దది. డిస్కవరీ ఛానల్లో చూపించినట్టు మనకి తెలియని విశేషాలు, వింతలు ఎన్నో ఉన్నా వాటన్నిటిని కలిగించిన దేవుడు మహాశక్తివంతుడు. దేవునిని మనం ప్రశ్నించాలి అంటే దేవుని యొక్క జ్ఞానము మనకి తెలియాలి. ఆ జ్ఞానము తెలిస్తే మనం అసలు దేవుణ్ణి ప్రశ్నించం. ఎందుకంటే మనకు తెలిసింది గోరంత, కానీ మనకు తెలుసు అని మనం భ్రమపడేది మాత్రం ఎంతో ఉంది. అంత ఊహించుకోకుండా మనము నిమిత్త మాత్రమే. ప్రపంచంలో ఉన్న ఎన్నో వందల కోట్ల జనాభాలో మనం ఒక్క మనిషి మాత్రమే. మన ప్రాణం పోతే అది దేవుని అధీనంలోకి వెళ్తుంది. మనం బతికున్నామంటే అది దేవుని కృప. మనం మాట్లాడుతున్నామంటే అది దేవుని ఆశీర్వాదం. మనం దేవుణ్ణి ప్రశ్నించేంత గొప్పవాళ్ళం కాదు, అలాగే దేవుణ్ణి నిందించేంత మంచివాళ్ళం కూడా కాదు. మనమందరం కూడా లోకంలో ఉన్న ఎన్నో రంగురంగులకి ఆకర్షితమయ్యి మనకి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, మనపై దేవుడు చూపించిన కృపని దుర్వినియోగం చేసుకునే యొక్క పాపాత్ములం మనం. అది మనం దృష్టిలో పెట్టుకుంటే మనకు జరిగే ప్రతి కీడుకి, మనం ఎదుర్కోగలిగిన ప్రతి సమస్యకి ఒక కారణం ఉంటుంది అని మనం గ్రహించాలి. ఆ కారణం వల్లనే దేవుడు మనతో మాట్లాడతాడని, మనం దేవునికి సమాధానంగా మనం దేవుని దారిలో నడవడమే అని మనం అర్థం చేసుకుంటే దీనికి మించిన లైఫ్ లెసన్ ఏమీ లేదు. నెక్స్ట్ చాప్టర్లో కూడా దేవుడు కంటిన్యూ చేస్తాడు. అది ఏంటో తెలుసుకుందాం. అంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.